హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా మొగుడు నాకే సొంతం' పార్ట్ 2. ఇక కథలోకి వెళితే, ఆఫీస్‌లో అంజలి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ స్నేహ మనసులో ఒక చిచ్చు పెట్టింది. అప్పటి వరకు విక్రమ్ అమాయకత్వాన్ని ఆడుకోవచ్చు అనుకున్న స్నేహకు ఇప్పుడు అంజలి రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్నేహ అలాగే కాన్ఫరెన్స్ రూమ్‌లో నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కాకుండా ప్రతీకారం అనే నిప్పు కనిపిస్తుంది. తన సీట్లోకి వచ్చి కూర్చున్న స్నేహకు అస్సలు పని మీద ధ్యాస కుదరడం లేదు. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తున్న ఆమె మెదడులో మాత్రం అంజలి మాటలే తిరుగుతున్నాయి. నా మొగుడు నాకే సొంతం. ఆయన నీడ మీద కూడా నాకే హక్కు ఉంటుంది. ఈ మాటలు స్నేహ అహాన్ని తీవ్రంగా గాయపరిచాయి. ఎవరు ఎవరికి సొంతమో తేల్చుకుందాం అంజలి. నువ్వు కేవలం ఒక ఇల్లాలివి. వంట చేయడం, ఇల్లు సర్దడం తప్ప నీకేం తెలుసు? నేను విక్రమ్‌తో గంటల తరబడి కలిసి పనిచేస్తాను. అతని కష్టసుఖాలు, ఆఫీస్ టెన్షన్స్ అన్నీ నాకు తెలుసు. నువ్వు కేవలం అతని అవసరం. కానీ నేను అతని ఇష్టం అని తనలో తాను అనుకుంటూ ఒక ప్లాన్ వేయడం మొదలుపెట్టింది. మరుసటి రోజు నుంచి స్నేహ తన వ్యూహాన్ని మార్చింది. అంజలి హెచ్చరిక తర్వాత నేరుగా విక్రమ్‌తో చనువుగా ఉంటే విక్రమ్‌కి అనుమానం రావచ్చు అని గ్రహించింది. అందుకే ఆమె విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం మొదలుపెట్టింది. ఆఫీస్లో విక్రమ్‌కి ఎదురుపడిన పెద్దగా మాట్లాడకుండా కేవలం పని గురించే మాట్లాడుతున్నట్లు నటించసాగింది. మొహం కొంచెం డల్‌గా పెట్టుకొని ఏదో బాధలో ఉన్నట్లు కనిపించడానికి ప్రయత్నించింది. విక్రమ్ దీన్ని గమనించాడు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే స్నేహ సడన్‌గా ఇలా సైలెంట్‌గా మారిపోవడం అతనికి వింతగా అనిపించింది. మధ్యాహ్నం కాఫీ బ్రేక్ సమయంలో స్నేహ క్యాంటీన్‌లో ఒంటరిగా కూర్చొని కాఫీ తాగుతుండగా విక్రమ్ అక్కడికి వెళ్ళాడు. ఏంటి స్నేహ, ఈరోజు చాలా సైలెంట్‌గా ఉన్నావు. ఆరోగ్యం బాలేదా అని అడిగాడు విక్రమ్. స్నేహ కొంచెం కంగారు పడినట్లు నటిస్తూ ఏమీ లేదు విక్రమ్, బానే ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమెను ఆపి, లేదు స్నేహ, నీ మొహం చూస్తే ఏదో ప్రాబ్లం ఉన్నట్లు తెలుస్తుంది. మనం ఫ్రెండ్స్ కదా, చెప్పు ఏమైంది? ప్రాజెక్ట్లో ఏమైనా ఇష్యూ ఉందా అని బలవంతం చేశాడు. స్నేహ తన కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, విక్రమ్, నాకు ఇక్కడ వర్క్ చేయడం చాలా కష్టంగా ఉంది. నేను నీకు మంచి ఫ్రెండ్ అనుకున్నాను. కానీ మొన్న అంజలి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను అపార్థం చేసుకుంది. నువ్వు నేను క్లోజ్గా ఉండడం ఆమెకు నచ్చడం లేదు. నీ షర్టు మీద నా పర్ఫ్యూమ్ స్మెల్ గురించి ఆమె నన్ను అడిగినప్పుడు నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను కావాలనే అలా చేశాను అనుకుంటుంది అంటూ ఏడ్చేసింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, అంజలి నిన్ను అలా అడిగిందా? నాకు అస్సలు తెలియదే. అయినా తను అమాయకురాలు స్నేహ, ఏదో సరదాగా అడిగి ఉంటుందిలే, నువ్వు సీరియస్గా తీసుకోకు అని సర్ది చెప్పబోయాడు. లేదు విక్రమ్, ఆమె మాటల్లోని ఆంతర్యం నాకు అర్థమైంది. నన్ను నీకు దూరం చేయాలని ఆమె ప్రయత్నం. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే, కానీ ఆమె నన్ను ఒక చెడ్డదానిలా చూస్తుంది. నీకు ఇబ్బంది కలగకూడదని నేను నీకు దూరంగా ఉంటున్నాను. బహుశా నేను ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవడమే మంచిదేమో అని పెద్ద బాంబు పేల్చింది స్నేహ. స్నేహ మాటలు విన్న విక్రమ్ కంగారు పడ్డాడు. స్నేహ అతని టీంలో అత్యంత కీలకమైన వ్యక్తి. ఆమె వెళ్ళిపోతే ప్రాజెక్ట్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది. పైగా ఒక పాత స్నేహితురాలిని కోల్పోవడం అతనికి ఇష్టం లేదు. అదేంటి స్నేహ, అంత మాట అన్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంజలితో నేను మాట్లాడతాను. తను నిన్ను అపార్థం చేసుకోకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఆ ఆలోచన మానేయ్ అని విక్రమ్ ఆమెకు నచ్చ చెప్పాడు. స్నేహ మనసులో నవ్వుకుంది. తన మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యింది. విక్రమ్ మనసులో అంజలి మీద చిన్నపాటి అసంతృప్తిని క్రియేట్ చేయగలిగింది. సరే విక్రమ్, నీ కోసం ఉంటాను. కానీ అంజలికి ఈ విషయం తెలియకుండా చూసుకో. మళ్ళీ ఆమె నన్ను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను అని అమాయకంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం విక్రమ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం చిరాకుగా ఉన్నాడు. ఆఫీస్లో జరిగిన విషయం అతని మనసును తొలిచేస్తుంది. అంజలి ఎప్పటిలాగే చిరునవ్వుతో కాఫీ తీసుకొని వచ్చింది. రండి, ఫ్రెష్ అవ్వండి. ఈరోజు మీకు ఇష్టమైన బజ్జీలు చేశాను అని చెప్పింది. విక్రమ్ కాఫీ కప్పు తీసుకుంటూ, ఏంటి అంజలి ఇవన్నీ? రోజు ఇవేనా? కొంచెం వెరైటీగా ఏమైనా చేయొచ్చు కదా. ఎప్పుడు వంటలేనా? కొంచెం లోకం గురించి కూడా తెలుసుకో అని కొంచెం కోపంగా అన్నాడు. అంజలి ఆశ్చర్యపోయింది. విక్రమ్ ఎప్పుడు తనతో ఇలా మాట్లాడలేదు. తను చేసిన వంటలను ఎప్పుడూ మెచ్చుకునేవాడు. సడన్గా ఈరోజు ఎందుకు ఇలా చిరాకు పడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏమైందండి? ఆఫీస్లో ఏమైనా టెన్షన్ ఉందా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడిగింది అంజలి. ఏం లేదు, నువ్వు అనవసరంగా
నా పనుల్లో జోక్యం చేసుకోకు. మొన్న ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అందరికి వంట చేసి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక ఇల్లాలివి, ఆఫీసు విషయాల గురించి నీకేం తెలుసు అని విక్రమ్ నిలదీశాడు. అంజలికి అర్థమైపోయింది ఇది స్నేహ చేసిన పనే అని. స్నేహ ఏదో చెప్పి విక్రమ్ని రెచ్చగొట్టింది. కానీ అంజలి వెంటనే కోప్పడలేదు. సహనంతో సమాధానం చెప్పింది. అదేంటండి అలా అంటారు? మీ కొలీగ్స్కి భోజనం పెట్టడం తప్ప స్నేహ గారు ఏదైనా అన్నారా అని కావాలనే స్నేహ పేరు తెచ్చింది. స్నేహ ఏమీ అనలేదు. తను చాలా మంచిది. పాపం తనకు నువ్వు అపార్థం చేసుకున్నావు. ఆఫీస్లో తన పర్ఫ్యూమ్ గురించి అడిగి తనను అవమానించావు. తను చాలా బాధపడుతుంది. ఉద్యోగం మానేస్తాను అంటుంది. నీ వల్ల నాకు ఆఫీస్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని విక్రమ్ తను అనుకున్నదంతా చెప్పేశాడు. అంజలి గుండెల్లో రాయపడినట్లు అయింది. స్నేహ ఇంత త్వరగా తన పావులు కదుపుతుందని ఆమె ఊహించలేదు. తన అమాయకపు భర్తను తనకి వ్యతిరేకంగా మార్చుకుంటుందని గ్రహించింది. చూడండి విక్రమ్, నేనేమీ స్నేహ గారిని అవమానించలేదు. పర్ఫ్యూమ్ స్మెల్ బాగుందని మాత్రమే అన్నాను. ఆమెకు నేనంటే ఇష్టం లేక కావాలని మీ దగ్గర నా గురించి తప్పుగా చెప్తోంది. ఆమెకు మీ మీద స్నేహం కంటే ఎక్కువ ఆశ ఉంది. ఒక ఆడదానిగా ఆమె కళ్ళల్లో ఉన్న కుటిల బుద్ధి నాకు అర్థమైంది. ప్లీజ్ నన్ను నమ్మండి అని అంజలి బ్రతిమలాడింది. కానీ విక్రమ్ అంజలి మాటలను నమ్మే స్థితిలో లేడు. చాలే అంజలి, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. స్నేహ నా పాత స్నేహితురాలు. మా మధ్య ఏమీ లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తూ మా స్నేహాన్ని పాడు చెయ్యకు. ఇక మీదట నా ఆఫీస్ విషయాల్లో జోకం చేసుకోకు అని ఖరాఖండిగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భర్త తన మాట కంటే వేరే ఒక అమ్మాయి మాటలను నమ్ముతున్నాడని తెలిసినప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం. ఆ రాత్రి అంజలికి నిద్ర పట్టలేదు. స్నేహ ఆడుతున్న నాటకాన్ని ఎలా బద్దలు కొట్టాలో ఆమెకు అర్థం కావడం లేదు. మరుసటి రోజు ఆఫీస్లో స్నేహ తన ప్లాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. విక్రమ్ని అంజలికి శాశ్వతంగా దూరం చేయాలంటే అంజలి ప్రవర్తన మీద విక్రమ్కి పూర్తి అసహ్యం కలగాలి. అందుకోసం ఒక ఫేక్ కాల్ ప్లాన్ చేసింది. స్నేహకు తెలిసిన ఒక అబ్బాయికి ఫోన్ చేసి తన ప్లాన్ వివరించింది. రాహుల్కి కూడా కొంచెం డబ్బు ఇస్తానని ఆశ పెట్టి ఒప్పించింది. ప్లాన్ ప్రకారం రాహుల్ అంజలికి ఫోన్ చేసి తను విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి విక్రమ్ గురించి కొన్ని తప్పులు మాటలు చెప్పాలి. అంజలి కోపంతో విక్రమ్ని నిలదీసేలా చేయాలి. మధ్యాహ్నం సమయం అయింది. విక్రమ్ స్నేహ ఇద్దరు కలిసి ఒక మీటింగ్లో ఉన్నారు. సరిగ్గా అప్పుడే రాహుల్ అంజలికి ఫోన్ చేశాడు. హలో అంజలి గారా అని అడిగాడు రాహుల్. అవును, ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగింది అంజలి. నేను రాహుల్ని, విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ని. మేము కాలేజ్లో కలిసి చదువుకున్నాం. విక్రమ్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని రాహుల్ చెప్పాడు. ఏంటో చెప్పండి అని అంజలి కొంచెం కంగారుగా అడిగింది. చూడండి అంజలి గారు, విక్రమ్ చాలా మంచివాడు. కానీ ఈ మధ్య ఆఫీస్లో స్నేహ అనే అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. విక్రమ్కి మీతో పెళ్లి ఇష్టం లేదు. కేవలం పెద్దల కోసమే చేసుకున్నాడు. త్వరలో మిమ్మల్ని వదిలేసి స్నేహాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. నేను విక్రమ్ ఫ్రెండ్గా మీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నాను అని రాహుల్ ఒక పెద్ద అబద్ధాన్ని నిజంలా చెప్పాడు. ఆ మాటలు విన్న అంజలి గుండె ఆగినంత పనైంది. ఆమెకు ప్రపంచమంతా చీకటిగా అనిపించింది. తన భర్త తనను వదిలేస్తాడా? వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఆమె కళ్ళెంపట కన్నీళ్లు ఆగడం లేదు. రాహుల్ ఫోన్ కట్ చేసిన తర్వాత అంజలి అలాగే సోఫాలో కూలబడింది. కోపం, బాధ, అసూయ అన్నీ కలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె వెంటనే విక్రమ్కి ఫోన్ చేయాలి అనుకుంది. కానీ స్నేహ హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మీ మొగుడు అమాయకుడు, మీ మాట నమ్మడు అని. అంజలి వెంటనే తనను తాను నియంత్రించుకుంది. ఇది కూడా స్నేహ చేసిన కుట్ర కావచ్చు. విక్రమ్ గురించి నా మనసులో అనుమానం పెంచాలని ఆమె ప్రయత్నం. నేను వెంటనే కోపడితే, విక్రమ్తో గొడవ పడితే స్నేహ కోరుకుంటున్నది కూడా అదే. నేను చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ రాహుల్ అనే వ్యక్తి ఎవరో కనుక్కోవాలి. విక్రమ్ నిజంగానే నన్ను వదిలేయాలి అనుకుంటున్నాడా లేదా కనుక్కోవాలి అని అంజలి మనసులో దృఢంగా అనుకుంది. ఆమె వెంటనే విక్రమ్కి ఫోన్ చేయకుండా తాను తెలిసిన ఒక ప్రైవేట్ డిటెక్టివ్కి ఫోన్ చేసింది. వెంకట్ అంజలికి దూరపు చుట్టం. హలో వెంకట్, నాకు ఒక హెల్ప్ కావాలి అని అంజలి అడిగింది. చెప్పక్క, ఏమైంది అని వెంకట్ అడిగాడు. అంజలి రాహుల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ ఎవరితో కనుక్కో. అలాగే విక్రమ్ ఆఫీస్లో స్నేహ అనే అమ్మాయి గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కొంచెం ఆరా తీయి.
ఇది చాలా అర్జెంట్ అని చెప్పింది. సరే అక్క, నేను రేపటికల్లా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని వెంకట్ మాట ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఆఫీస్లో విక్రమ్కి ఏమీ తోచడం లేదు. అంజలి మాటలు, స్నేహ బాధ అన్నీ అతని మనసును రగిలిస్తున్నాయి. మీటింగ్ అయిపోయిన తర్వాత స్నేహ విక్రమ్ దగ్గరకు వచ్చింది. విక్రమ్, నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావు, ఏమైంది అని అడిగింది స్నేహ. ఏం లేదు స్నేహ, అంజలి మాటలు నా మనసును బాధ పెడుతున్నాయి. తను నిన్ను అనవసరంగా అనుమానిస్తుంది. మా మధ్య గొడవలు మొదలయ్యాయి అని విక్రమ్ తన బాధను చెప్పుకున్నాడు. స్నేహ మనసులో సంతోషపడింది. సారీ విక్రమ్, నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ అంజలి నిన్ను అర్థం చేసుకోవడం లేదు. తను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతోంది, కానీ నీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేని చోట ప్రేమ ఉన్న ప్రయోజనం ఏముంది? నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నేను నీకు మంచి ఫ్రెండ్గా ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను అని విక్రమ్కి మరింత దగ్గర కావడానికి ప్రయత్నించింది. స్నేహ మాటలు విక్రమ్కి కొంత ఊరటనిచ్చాయి. అంజలి తనను అనుమానిస్తుంటే స్నేహ మాత్రం తనను అర్థం చేసుకుంటున్నట్లు అతనికి అనిపించింది. సాయంత్రం విక్రమ్ ఇంటికి వచ్చేసరికి అంజలి ప్రశాంతంగా ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి కోపం కనిపించడం లేదు. ఆమె విక్రమ్ని పలకరించి భోజనం పెట్టింది. అంజలి, మొన్న జరిగిన విషయాల గురించి నేను ఆలోచించాను. నేను కొంచెం కోపంగా మాట్లాడాను, కానీ స్నేహ కేవలం నా ఫ్రెండ్ మాత్రమే, నమ్ము అని విక్రమ్ కొంచెం సాఫ్ట్గా చెప్పాడు. అంజలి చిన్నగా నవ్వి, పర్లేదండి, నేను కూడా కొంచెం ఎక్కువగా ఆలోచించాను. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళరు అని నాకు తెలుసు. సారీ అండి అని చెప్పింది. అంజలి మాటలు విన్న విక్రమ్ ఆశ్చర్యపోయాడు. సడన్గా ఆమెలో ఈ మార్పు ఏంటో అతనికి అర్థం కాలేదు. కానీ అతను కూడా సంతోషపడ్డాడు. కానీ అంజలి మనసులో మాత్రం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆమె వెంకట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తుంది. స్నేహ కుట్రలను బద్దలు కొట్టి తన భర్తకు నిజం తెలిసేలా చేయాలని ఆమె సిద్ధమవుతుంది. మరుసటి రోజు ఉదయం వెంకట్ అంజలికి ఫోన్ చేశాడు. అక్క, నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను. రాహుల్ అనే వ్యక్తి స్నేహకు పాత పరిచయస్తుడు. నిన్న స్నేహ అతనికి కాల్ చేసి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసింది. వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేయాలని ప్లాన్ చేశారు. రాహుల్ నీకు చేసిన కాల్ అంతా అబద్ధం అని వెంకట్ చెప్పాడు. అంజలికి కోపం, సంతోషం అన్నీ కలిసి వచ్చాయి. స్నేహ ప్లాన్ బయటపడింది. స్నేహ తన భర్తను తనకి వ్యతిరేకంగా మార్చడానికి ఎలాంటి అధమ స్థాయికి దిగజారుతోందో అంజలికి అర్థమైంది. అలాగే ఆఫీస్లో విక్రమ్, స్నేహల గురించి కూడా కనుక్కున్నాను. విక్రమ్ స్నేహను కేవలం ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాడు. కానీ స్నేహ మాత్రం అతని మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె తన అందంతో, తెలివితో విక్రమ్ని లోబరుచుకోవాలని చూస్తుంది. ఆఫీస్లో అందరికీ ఈ విషయం తెలుసు అని వెంకట్ మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంజలికి ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. తన భర్త నిర్దోషి అని, స్నేహ మాత్రమే కుట్రలు పన్నుతుందని ఆమెకు స్పష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్తో స్నేహ ఆట కట్టించాలని ఆమె నిర్ణయించుకుంది. వెంకట్, నువ్వు రాహుల్తో స్నేహ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, వాళ్ళ డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్నీ నాకు పంపించు. అలాగే ఆఫీస్లో స్నేహ గురించి సాక్ష్యాలు కూడా కలెక్ట్ చేయి అని అంజలి చెప్పింది. అంజలి చేతిలో ఇప్పుడు స్నేహ కుట్రలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నేహను నేరుగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. కానీ విక్రమ్ ముందు కాదు, ఒంటరిగా. సాయంత్రం అంజలి విక్రమ్కి ఏమీ తెలియకుండా స్నేహకు ఫోన్ చేసింది. హలో స్నేహ గారు, నేను అంజలిని. మనం ఒకసారి అర్జెంటుగా కలుసుకోవాలి అని చెప్పింది అంజలి. స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఏంటి అంజలి, ఇంత సడన్గా ఫోన్ చేశావు? విక్రమ్కి ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. విక్రమ్కి కాదు, మీకే ప్రాబ్లం. మీ ప్లాన్ల గురించి నాకు అన్నీ తెలుసు. రాహుల్ ఎవరో, మీరు అతనికి ఎందుకు డబ్బులు ఇచ్చారో, నాకు ఎందుకు ఫేక్ కాల్ చేయించారో అన్ని సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉన్నాయి. మీరు ఈరోజు సాయంత్రం 7 గంటలకు మన ఆఫీస్ దగ్గర ఉన్న పార్క్కి రండి. లేకపోతే నేను ఈ సాక్ష్యాలను విక్రమ్కి, మీ కంపెనీ మేనేజ్మెంట్కి చూపిస్తాను అని అంజలి గంభీరంగా చెప్పింది. అంజలి మాటలు విన్న స్నేహ గుండెల్లో రాయి పడినట్లు అయింది. అంజలికి అన్నీ తెలిసిపోయాయని ఆమె ఊహించలేదు. తన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని ఆమె అస్సలు అనుకోలేదు. సరే, నేను వస్తాను అని భయంతో చెప్పింది స్నేహం. సాయంత్రం 7 గంటలు అయింది. పార్క్లో చీకటి పడుతుంది. అంజలి పార్క్లో ఒక బెంచ్ మీద కూర్చొని స్నేహ కోసం ఎదురు చూస్తుంది. ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు, ఒక ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కొద్దిసేపటికి స్నేహ అక్కడికి వచ్చింది. ఆమె ముఖంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంజలిని చూసి ఆమె కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. కూర్చోండి స్నేహ గారు అని అంజలి చాలా ప్రశాంతంగా చెప్పింది. స్నేహ కూర్చున్న తర్వాత అంజలి తన ఫోన్లోని సాక్ష్యాలను చూపించింది. రాహుల్ కాల్ రికార్డింగ్స్,
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూపించింది. చూసారా స్నేహ గారు, మీ ప్లాన్ నాటకం ఎలా బయటపడుతుందో. మీకు నా భర్తను దక్కించుకోవాలని, నన్ను మోసం చేయాలని ఎలాంటి అధమ స్థాయికి దిగజారారో చూసారా అని అంజలి అడిగింది. స్నేహకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంజలి ఇంత సూటిగా తన కుట్రను బద్దలు కొడుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అంజలి ప్లీజ్ నన్ను క్షమించు. నేను ఏదో పిచ్చితో అలా చేశాను. నేను విక్రమ్ని ప్రేమిస్తున్నాను. అందుకే నిన్ను మోసం చేయాలనుకున్నాను. కానీ నేను తప్పు చేశాను అని ఇప్పుడు అర్థమైంది. ప్లీజ్ ఈ విషయాలన్నీ విక్రమ్కి చెప్పకు. నేను కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోతాను అని స్నేహ బ్రతిమలాడుకుంది. అంజలి చిన్నగా నవ్వి, స్నేహ గారు, మీ ప్రేమ ఒక స్వార్థం. మీరు విక్రమ్ని ప్రేమిస్తున్నాను అని చెబుతున్నారు. కానీ అతన్ని నాకు వ్యతిరేకంగా మార్చి మా సంసారాన్ని కూల్చాలని చూశారు. ఇది ప్రేమ కాదు. ఇది ఒక కుటిల ఆలోచన. మీ క్షమాపణలు అక్కర్లేదు. నేను మిమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని క్షమించడు అని చెప్పింది. అంజలి మాటలు స్నేహను తీవ్రంగా గాయపరిచాయి. సరే నేను తప్పు చేశాను. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది స్నేహ. మీరు వెంటనే ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అలాగే విక్రమ్కి నా మీద ఉన్న అనుమానాలు అన్నీ తొలగించాలి. సాక్ష్యాలతో సహా మీరే అతనికి నిజం చెప్పాలి. నేను మీకు ఈ ఒక్క అవకాశం మాత్రమే ఇస్తున్నాను. లేకపోతే నేను ఈ సాక్ష్యాలను విక్రమ్కి, మీ కంపెనీ మేనేజ్మెంట్కి చూపిస్తాను. అప్పుడు మీ కెరియర్, మీ విలువ అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఆలోచించుకోండి అని అంజలి ఒక బలమైన హెచ్చరిక చేసింది. స్నేహకు ఏమీ తోచడం లేదు. అంజలి ఇచ్చిన అవకాశం ఒకవైపు, తన కెరియర్ విలువ మరోవైపు. ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు ఎదురు చూడాల్సిందే. పార్క్లో అంజలి ఇచ్చిన అల్టిమేట్ తర్వాత స్నేహకు మరో దారి లేకపోయింది. తన కెరియర్, సమాజంలో తనకున్న గౌరవం కాపాడుకోవాలంటే విక్రమ్కి నిజం చెప్పక తప్పదు. కానీ నేరుగా చెబితే విక్రమ్ తనను అసహ్యించుకుంటాడని ఆమెకు తెలుసు. అందుకే కొంత సమయం అడిగి ఒక ప్లాన్ ప్రకారం విక్రమ్ ఇంటికి వచ్చింది. సాయంత్రం 8 గంటలు అవుతుంది. విక్రమ్ హాల్లో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ చూస్తున్నాడు. అంజలి వంటగదిలో పని చేసుకుంటుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అంజలి వెళ్ళి తలుపు తీసింది. బయట స్నేహ నిలబడి ఉంది. ఆమె ముఖం తెల్లగా పాలిపోయింది. కళ్ళల్లో భయం కనిపిస్తుంది. రా స్నేహ అని అంజలి చాలా మామూలుగా ఆహ్వానించింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక విచేత గర్వం ఉంది. విక్రమ్ తలెత్తి చూసి, స్నేహ నువ్వా? ఈ టైంలో ఏమైంది? చాలా డల్గా ఉన్నావు అని ఆందోళనగా అడిగాడు. అతను అంజలి వైపు ఒక్క క్షణం కోపంగా చూశాడు. బహుశా మళ్ళీ అంజలి ఏమైనా అని ఉంటుందేమో అని అతని అనుమానం. అంజలి ఏమీ మాట్లాడకుండా విక్రమ్ పక్కన కూర్చుంది. ఆమె ప్రవర్తనలో ఒక కొత్త హుందాతనం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. విక్రమ్ ఆందోళనగా వారిద్దరి వైపు చూస్తున్నాడు. విక్రమ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంజలి ముందే మాట్లాడాలి అని స్నేహ గొంతు వణుకుతుండగా అంది. విక్రమ్ ఫైల్ పక్కన పెట్టి సీరియస్గా, ఏమైంది స్నేహ? అంతా బానే ఉంది కదా? అంజలి మళ్ళీ నిన్నేమైనా అనిందా అని అడిగాడు. అంజలి చిన్నగా నవ్వి, నేనేమీ అనలేదండి. ఆమె స్వయంగా మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. వినండి అంది. స్నేహ దీర్ఘంగా శ్వాస తీసుకొని తల దించుకుని మాట్లాడడం మొదలుపెట్టింది. విక్రమ్, నన్ను క్షమించు. నేను నీకు మంచి ఫ్రెండ్ని అనుకున్నావు. కానీ నేను ఆ ఫ్రెండ్షిప్ని వాడుకొని నిన్ను, అంజలిని మోసం చేయాలనుకున్నాను. మొన్న అంజలికి రాహుల్ అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది కదా, అది ఫేక్ కాల్. నేను రాహుల్తో మాట్లాడి అతనికి డబ్బు ఇచ్చి అంజలికి ఫోన్ చేయించాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, అంజలిని వదిలేయాలి అనుకుంటున్నావని అబద్ధం చెప్పించాను. మా ఉద్దేశం అంజలి మనసులో నీ మీద అనుమానం పెంచి మీ మధ్య గొడవలు సృష్టించడం అని ఏడుస్తూ నిజం ఒప్పుకుంది. ఆ మాటలు విన్న విక్రమ్కి భూమి బద్దలైనంత పనైంది. క్షణం పాటు అతనికి ఏమీ అర్థం కాలేదు. తన బెస్ట్ ఫ్రెండ్, తను ఎంతో నమ్మిన స్నేహ ఇంత నీచమైన పని చేస్తుందని అతను కలగనైనా అనుకోలేదు. ఏంటి స్నేహ, నువ్వు మాట్లాడుతున్న నిజమేనా? నా సంసారాన్ని కూల్చడానికి నువ్వు ఇంత ప్లాన్ చేశావా? నేను నిన్ను నా సొంత మనిషిలా నమ్మాను అనే విక్రమ్ గొంతులో తీవ్రమైన బాధ, కోపం ధ్వనించాయి. అతను కుర్చీలో వెనక్కి వాలిపోతూ తలపై చెయ్యి పెట్టుకున్నాడు. అంజలి వెంటనే అతని భుజం మీద చెయ్యి వేసి, విక్రమ్ శాంతించండి అని ఓదార్చింది. ఆమె స్పర్శలో అతనికి కొండంత ధైర్యం వచ్చింది. స్నేహ మరింతగా ఏడుస్తూ, విక్రమ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాలేజ్ రోజుల నుంచే నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు అంజలిని పెళ్లి చేసుకున్నావు. అది నేను తట్టుకోలేకపోయాను. నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలనే పిచ్చితో ఈ తప్పు చేశాను. అంజలి చాలా తెలివైనది.
డిటెక్టివ్తో నా ప్లాన్ని బద్దలు కొట్టింది. లేకపోతే నేను మరింత ముందుకు వెళ్ళేదాన్ని. ప్లీజ్ విక్రమ్, నన్ను క్షమించు అని బ్రతిమలాడింది. విక్రమ్కి స్నేహ మీద అసహ్యం వేసింది. ప్రేమ? ఇది ప్రేమ స్నేహ? నా నమ్మకాన్ని వాడుకుని నా భార్యను అవమానించి మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం ప్రేమ? నువ్వు ప్రేమ అనే పదానికే అర్హం కావు. నేను నిన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్గా చూశాను. కానీ నువ్వు ఆ స్నేహాన్ని అపవిత్రం చేశావు అని కోపంతో ఊగిపోయాడు. అంజలి లేచి స్నేహ దగ్గరకు వెళ్ళింది. చూసారా స్నేహ గారు, నేను చెప్పింది నిజమైందా? మీరు మోడ్రన్ ప్రపంచంలో ఉన్న కుటిల ఆలోచనలతో బ్రతుకుతున్నారు. నేను ఒక సాధారణ ఇల్లాలునే కావచ్చు, కానీ నా భర్తను, నా సంసారాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా మొగుడు నాకే సొంతం. ఆయన మీద నీడపడినా నేను సహించను అని అంజలి దృఢంగా చెప్పింది. ఆమె మాటల్లోని పవర్కి స్నేహ ఏమీ మాట్లాడలేకపోయింది. అంజలి విజయం సాధించింది. ఆమె ప్రేమ, సహనం, తెలివితో తన భర్తను కాపాడుకుంది. విక్రమ్ అంజలి వైపు చూశాడు. అతని కళ్ళల్లో క్షమాపణ, ఆరాధన కనిపిస్తున్నాయి. తాను ఎంత తప్పు చేశాడు? తనను ప్రాణంగా ప్రేమించే భార్యను అవమానించి ఒక మోసగత్తె మాటలను నమ్మాడు. అంజలి, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. స్నేహ మాటలు నమ్మి నిన్ను బాధ పెట్టాను అని విక్రమ్ ఆవేదనగా అన్నాడు. అంజలి అతని దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకుని, పర్లేదండి, జరిగినవి మర్చిపోదాం. ఇక మీదట మన మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. అదే నేను కోరుకునేది అంది చిరునవ్వుతో. విక్రమ్ స్నేహ వైపు తిరిగి గంభీరంగా, స్నేహ, నువ్వు వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. రేపు ఆఫీస్లోని రిజిగ్నేషన్ లెటర్ నా టేబుల్ మీద ఉండాలి. నువ్వు మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. స్నేహ అవమానంతో కసిగా అంజలి వైపు ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో ప్రతీకారం అనే నిప్పు కనిపిస్తోంది. అంజలి, ఈ రోజు నువ్వు గెలిచావు. కానీ ఈ ఆట ఇక్కడితో ముగియలేదు. నిన్ను, విక్రమ్ని శాశ్వతంగా విడదీయకపోతే నా పేరు స్నేహ కాదు అని మనసులో ప్రతినబూనింది. స్నేహ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్, అంజలి ముఖాముఖి కూర్చున్నారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ ఒక కొత్త బాధ్యత వారి ముందు ఉంది. అంజలి, నాకు చాలా భయంగా ఉంది. స్నేహ అంత తేలిగ్గా వదిలేస్తుందా అని అడిగాడు విక్రమ్. మీరేమీ కంగారు పడకండి. ఆమె ఏదైనా చేస్తే నేను చూసుకుంటాను. నా ప్రేమ ముందు ఆమె కుట్రలు నిలబడలేవు అని అంజలి అతనికి ధైర్యం చెప్పింది. కానీ అంజలికి తెలుసు, స్నేహ చాలా ప్రమాదకరమైనది. ఆమె ఇప్పుడు మరింత కసితో కొత్త ప్లాన్ వేస్తుందని. ఈ సైలెంట్ మైండ్ గేమ్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరగబోతుందో అని అంజలి ఎదురుచూస్తుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.